హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వచ్చినాం మనం కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఆఫ్టర్ ఎప్పుడు వచ్చినాం అంటే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినాం, ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడు వస్తున్నాం? లాస్ట్ టైం 2022లో వచ్చాము. 2022 అంటే ఎందుకు వచ్చినాం? 2022 అది 2023లో వచ్చినామా? ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 2025 డిసెంబర్ 9th ఈరోజు. మీకు ఈ వీడియో తర్వాత అంటే ఎడిటింగ్ చేసి అంతా చేసి మీకు చూపిస్తాం. ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఈ రోడ్ ఒకసారి. ఈ రోడ్ ఎంత బాగుందో. ఈ ఫస్ట్ మేము ఉన్న 2022లా మొత్తం మట్టి మూమెంట్ 2023లో మేము వచ్చి కొత్తగా అంటే అప్పుడే మాకు 10th అవన్నీ ఇంటర్మీడియట్ అయిపోయి కొంచెం బయట తిరగడానికి వచ్చాము. అవును. అప్పుడు ఈ ప్లేసెస్ అని చూస్తే మొత్తం జంగల్ ఏరియా ఉండే. ఈ రోడ్స్ లెక్క ఒకసారి చూస్తే ఒకసారి చూడండి, స్ట్రైట్ చూడండి. ఇప్పుడు ఎంత క్లాసిక్ గా ఉందో ఒకప్పుడు అంత చాలా భయంకరంగా ఉంది. చూడొచ్చు వర్ధన్, ఇక్కడ ట్రీస్ కూడా పెట్టిల్లు వర్ధన్, అంటే రకరకాల పూలు పెట్టిల్లు. దీని పేరు ఏమైనా నీకు ఐడియా ఉందా వర్ధన్? సారీ, నాకు పూల అందుకే చదువుకోవాలి వర్ధన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అవన్నీ క్వార్టర్స్. అవి ఇప్పుడు ఇలా రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు అవి క్వార్టర్స్ ఇస్తారు, కానీ ఒకప్పుడు అవి కూడా లేవు. జస్ట్ ఒక రైల్వే స్టేషన్ మాత్రం మీకు ముందు చూపిస్తాం. కానీ ఇక్కడ వస్తే అసలు ఎంత ప్యాక్ అయ్యేది తెలుసా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది లేకుండే కదా ఇది కూడా కొత్త మొత్తం కింద బేస్మెంట్ వరకు కిందికి ఉండేది. ఇది అక్కడ చూడొచ్చు ఒకసారి. అక్కడ లవ్ కరీంనగర్ ఉంది, కానీ ప్రజెంట్ అక్కడ లైట్ వేయలే. ఐ థింక్ ఇట్స్ లైక్ క్యాంటీన్ లైట్ ఉంటే అక్కడ అది కూడా చూపిస్తున్నాం, కానీ లైట్ వేయలే అక్కడ. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం చలో. ఇది చూడొచ్చు, మనమైతే ఎంటర్ అవుతున్నాం అర్థం. ఇది ఎంటర్స్ ఇక్కడ వచ్చింది. కింద టైల్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఫస్ట్ అసలు ఇది లేకుంటే మొత్తం చిన్నగా ఉండే ప్లేస్ కూడా చాలా పెద్దగా చూడొచ్చు మీరు. ఆ చైర్స్, సిట్టింగ్స్ కెపాసిటీ మినీ ఎయిర్పోర్ట్ లో బాగుంటుంది. కానీ మనం కొంచెం లైటింగ్ ఆన్ చేస్తే మనకు చెప్తా చూడొచ్చు. టికెట్ కౌంటర్ చూడొచ్చు మీరు. ఇది టికెట్ కౌంటర్ అంటారు. మరి చాలా మంది ఫోన్ ఎందుకు బుక్ చేస్తారు? టికెట్ ఫోన్ కింద బుక్ చేస్తారంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు మనకి, వాళ్ళ కోసం ఇక్కడ ఎంక్వైరీ లిస్ట్ పెడతారు. ఎంక్వైరీ లిస్ట్ నుంచి జనరల్ టికెట్స్, రిజర్వేషన్ టికెట్స్ తీసుకుంటాం మనం. మరి సూర్య వాట్ ఇస్ సూర్య బుక్ టికెట్ కొంచెం కెమెరా దిక్కు మాట్లాడ, కొంచెం తత్కాల్ టికెట్ అంటే 1 day బిఫోర్ బుక్ చేసుకోవాలి మనం టికెట్స్. ఎమర్జెన్సీ టికెట్స్ ఎగ్జామ్ అంటుంది కరెక్టే సూర్య. మరి ఫోన్లో మనం టికెట్ బుక్ చేస్తాం 1 day బిఫోరే. మరి అవి ఎందుకు క్యాన్సిలేషన్ అయితే మరి ఇక్కడ ఎందుకు క్యాన్సిలేషన్? ఆల్మోస్ట్ వెయిటింగ్ లిస్ట్ ఉంటాయి అవన్నీ తత్కాల్ టికెట్స్ అని. ఎవరన్నా వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే అవి మనకు అలాట్ చేస్తారు తత్కాల్ టికెట్. సరే, ఇప్పుడు మనకు వచ్చే జనాలు ఎవరైనా కరీంనగర్ రైల్వే స్టేషన్ వస్తారు కదా, వాళ్ళ గురించి నువ్వు ఏమని ఒక సలహా ఇవ్వచ్చు? అంటే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తావు? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు రైల్వే స్టేషన్ గురించి, వాళ్ళకి టికెట్ ఎక్కడ కొనాలి అంటే ఏం చేయాలి, వాళ్ళకి కొంచెం మీరు చెప్తే వాళ్ళు చూడొచ్చు. వాళ్ళకి చెప్పండి కొత్త ఫస్ట్ అంచి ఎంక్వైరీ చేసుకోండి. రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ చేసి ఏ ట్రైన్ ఏ టైంకి ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఏరియాస్ అని ఎంక్వైరీ చేసి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మనకి ఇక్కడ ట్రైన్స్ లేకపోతే మనం నియరెస్ట్ స్టేషన్ పెద్దపల్లి, వరంగల్, కాజీపేట్, జమ్మికుంట ఇట్లా ఇటు నుంచి వెళ్ళొచ్చు మనకు ఒకవేళ కరీంనగర్ నుంచి ట్రైన్స్ లేకపోతే. ఓకే చూడొచ్చు మీరు. ఇంకోటి ఈ బోర్డు కూడా ఉంది, కరీంనగర్ టైం టేబుల్ ట్రైన్స్ టువర్డ్స్ పెద్దపల్లి అట. ఫేర్ లిస్ట్. ఓకే, ట్రైన్స్ టువర్డ్స్ పెద్దపల్లి. మనకి ట్రైన్స్ వచ్చేసి తిరుపతి టు కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సిర్పూర్ టు కరీంనగర్. We have dates also, Sunday and Thursday. Okay. So we have only 4 trains for Karimnagar to other states. No other trains. Other districts. Okay. We have board. Welcome to Karimnagar railway station. There is a big TV you can see over there. The screen is mentioned that welcome to Karimnagar station. So అక్కడ చూడొచ్చు ఒకసారి మీరు. ఆ రూఫ్ అయితే ఎంత బాగుందో. అక్కడ మేము లాస్ట్ టైం 2023కి వచ్చినప్పుడు అయితే ఆకాశం కనబడుతుంది మాకైతే. అంటే అప్పుడు ఏం కొట్టుంటే ఇట్లా కొంచెం క్రాక్స్ గోడలు క్రాక్స్ నాకు అర్థం కాలేదు సార్. మెయిన్ ఎంట్రన్స్ కి ఒక ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు మాటలు కూడా వస్తుంది. అవునా, కొత్తగా అనిపిస్తుంది. నేను కూడా నిజం చెప్పాలి సార్ ఫ్రెండ్స్, అంటే మన కరీంనగర్లో ఇంత డెవలప్ ఆఫ్టర్ 3 years చెప్పండి. ఆఫ్టర్ 3 years వస్తున్నా నేనైతే. నువ్వు ఎప్పుడైనా వచ్చినావంటే మరి చెప్పచ్చు.
ఈ బోర్డు వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేసింది. అక్కడ ప్లాట్ఫామ్ 2, 3 ఉంది కానీ ప్లాట్ఫామ్ 1 అని ఎక్కడ మెన్షన్ చేయలే. అక్కడికి వెళ్తే వెళ్ళి మనం చూసుకుందాం. ప్లాట్ఫామ్స్ నాట్ ఓన్లీ ప్లాట్ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో, అంటే ఏమేమి ఉంటాయో చూడొచ్చు మీరు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ ఫాలో అవ్వాలి. ఇది వచ్చేసి మెయిన్. చలో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్. అరే వావ్ వావ్. అరే నేను ఎక్కడికి వచ్చిండ్రా? నేను అసలు తెలంగాణలో కరీంనగర్లోనే ఉన్నానా? నిజంగా ఫ్రెండ్స్ చెప్పాలంటే అసలు చాలా మార్పు వచ్చింది. అవర్ జోక్ కాదు, చూడొచ్చు మీరు. అది అంటే ప్రజెంట్ అయితే మేము నైట్ టైంలో వచ్చినాం. పబ్లిక్ ఎవరు లేరు, తక్కువ ఉన్నారు. అటు ఇద్దరు టైంకి వచ్చాం కాబట్టి దెర్ ఇస్ నో వన్. అండ్ యా, కమింగ్ టు దిస్ మెయిన్ పాత్. మేము ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం? అసలు ఇక్కడైతే ప్రజెంట్ యాక్చువల్గా అసలు కరీంనగర్ నాకు ఏంటంటే హైదరాబాద్ అనుకుంటున్నావు. హైదరాబాద్ కూడా ఇట్లా ఉండదు అసలు. ఆమె చెప్పాలంటే చాలా ఒకప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది. గ్రేట్. చాలా హ్యాట్స్ ఆఫ్ ఎవరు చేశారో. ఇదైతే చూడొచ్చు. ప్రజెంట్ మనం ప్లాట్ఫామ్ 1లో ఉన్నాం. సో మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి పాత్ ఉన్నాయని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వద్దాం. ఫస్ట్ మనం సీదా స్టార్టింగ్ కొడదాం. పట్టు వస్తాం బాబు, నమస్కారం. మీరు అంటే స్టార్టింగ్ లో మనకి లేనప్పుడు అంటే సిట్టింగ్ ఏరియా అంటే నార్మల్ గా చైర్స్ పెట్టి అక్కడ కూర్చుంటాం. ఇక్కడైతే ఫెసిలిటీస్ చేంజ్ అయింది. అంతా కూర్చోకూడదు. మన సబ్స్క్రైబర్స్ కూర్చొని చూపించి ఎట్లా ఉంది అంటే కంఫర్ట్ ఎట్లా ఉంది. కొంతమంది అయితే చైర్స్ లేకుండే ఒక పిల్లర్ ఉండే, దానికి రౌండ్ గా బ్లాక్ కలర్ ఉండే. మన లాస్ట్ వీడియోలో ఎవరైనా చూసిల్లో అక్కడ ట్రీ ఉండే, ఆ ట్రీ కింద రౌండ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉండే. మీ లాస్ట్ టైం ఎవరి వీడియో స్కూల్ వీడియోలో ఉండేది సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి చూసి మళ్ళీ ఈ వీడియోకి రండి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా మినిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా ప్లాట్ఫామ్ 1. మనం ఇప్పుడైతే ప్లాట్ఫామ్ 2కి వెళ్ళిపోదాం. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का. ఇక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ 2 and 3 ఉన్నాయట. ఈ ఎక్సెటర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. అంటే ఇదైతే ప్రజెంట్ అయితే వర్క్ చేస్తలేదు. అసలు ఇది ఎస్కలేటర్ లాంటిది. వచ్చా ఎక్సలేటర్ లాంటిదా? చలో మరి మనైతే పైకి వెళ్ళిపోదాం. స్టాప్. ఇక్కడ ఎంటర్ కాగానే అక్కడ చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. ఆ చంద్రుడు అబ్బాబ్బా చాలా బాగుంది వ్యూ. మీకు కనిపిస్తుందో ఏమో లేదు, ఒకసారి చూడండి మీరైతే కెమెరా. చాలా బాగుంది వ్యూ అయితే. చలో ఈ లాంచ్ ఉంది, ఎక్సలేటర్ ఉంది. అసలు వర్ధనేడి తప్పిపోయిందా? వర్ధన్ ఎటు వెళ్తావు? వర్ధన్ వీడియోలు ఉండాలి కానీ తిరుగుతుంటావు అప్పుడప్పుడు. తిరగట్లే ఎందుకు చెప్పండి. ఒకసారి ఇట్రా అబ్బాయి, ఇట్రా ఒకసారి చూడ. ఒక 50 లుక్. ఒక మ్యాక్సిమం మనకి 500 మంది పడతారు ఫ్రెండ్స్. ఇక్కడ 500 నాకు ఎక్కువనే, 1000 మంది పడతారు. మనం అయితే ఇప్పుడైతే ఎక్సలేటర్ నుంచి వచ్చినాం కదా, అక్కడ చూడొచ్చు మనకి. లేదు అక్కడ చూడొచ్చు మనకి లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అసలు లిఫ్ట్ అంటే ప్రజెంట్ అయితే నడుస్తలేదు. మనం ఎక్సలేటర్కి వెళ్ళి రావచ్చు, లిఫ్ట్కి వెళ్ళి రావచ్చు. ఇంకోటి మనకి వే వచ్చేసి దీన్ని ర్యాంప్ అంటారు. ర్యాంప్ పైన కూడా రావచ్చు మనం. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 2 నుంచి ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2 వెళ్ళే దారి. సూర్య నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినావు ఇక్కడ రైల్వే స్టేషన్కి? 2025 March 9. వచ్చా నీకు కరెక్ట్ డేట్ కూడా గుర్తుంది. అది హ్యాట్స్ ఆఫ్ నీకైతే. యాక్చువల్లీ నేను ఆ రోజు తిరుపతి వెళ్దామని వచ్చిన థర్స్డే. ఓకే అంటే మనకి కరీంనగర్కి డేట్ గుర్తులేదు అని. ఓకే థర్స్డే కరీంనగర్కి తిరుపతి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి మనకి కరీంనగర్కి? ఓన్లీ 2 ట్రైన్స్, థర్స్డే అండ్ సండే. ఓకే ఇప్పుడు కూడా అదే ఫెసిలిటీసా? ఇప్పుడు మారే సూర్య కొంచెం 4 ట్రైన్స్ ఎక్స్ట్రా వచ్చినట్టుంది. మేబీ ఐ డోంట్ నో. కానీ అప్పుడు అంతగానం లేకుండే, అప్పుడు రెనోవేషన్ నడుస్తుంది. కానీ విత్ ఇన్ 6 months కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అరే అసలు మనం నమ్మలేకపోతున్నాం. మాటల్లో మనం అయితే ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చేసినాం. అంటే ఫస్ట్ అయితే మనం కిందికి దిగాలి. అంటే ర్యాంప్ నుంచి కిందికి దిగదామా, లిఫ్ట్కి వెళ్ళి కిందికి దిగదామా, లేకపోతే ఎక్సలేటర్కి కిందికి దిగదామా? మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓ దాట్స్ గ్రేట్ సూర్య, దాట్స్ గ్రేట్. అసలు చూద్దాం ఎలా ఉంటుందో ర్యాంప్ అయితే. నాకు ఇంట్రెస్ట్ పోయింది.
వెస్ట్ సైడ్ కిందికి అయితే వచ్చేసినాం. కిందికి రాగానే అది అది ప్లాట్ఫామ్ 1, ఇది ప్లాట్ఫామ్ 2. మధ్యలో అయితే ఆ ట్రైన్ ఇంకా అక్కడనే ఉంది, ఇంకా స్టార్ట్ కాదు ఆ ట్రైన్ అసలు అయితే. ఇది పోయినట్టే. కొందరికి ఎక్సలేటర్ అంటే భయం ఉంటుంది, కొందరికి ఎక్సలేటర్ లిఫ్ట్ అంటే భయం ఉంటుంది. అది పాయింట్. అట్లా కొందరికి భయం ఉన్న వాళ్ళు ర్యాంప్ ద్వారా రావచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం ప్లాట్ఫామ్ 2 కి అయితే వచ్చేసినాం. ఇక్కడ బోర్డు కూడా కనబడుతుంది మీకు. ఇక్కడ చూడొచ్చు నువ్వు, అంటే మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్ కి? ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి? 4 ఉన్నాయా? 4 ఉన్నాయి సూర్య. కానీ మెయిన్ నడిచేది అయితే మెయిన్ ఇవి 2, ఓన్లీ 2 నడుస్తాయి. పబ్లిక్ ఎక్కువ వచ్చేది ఇటు మాక్సిమం. ఇప్పుడు ఇది కూడా ప్లాట్ఫామ్ తయారైంది కాబట్టి అటు కూడా వెళ్తారు. ఓకే వర్ధన్, ఇక్కడ మెమరీస్ ఉన్నాయా రైల్వే స్టేషన్ లో? మెమరీస్ అంటే ఏం లేవు. ఏం లేవు. 10 years బ్యాక్ అయినా 5 years బ్యాక్ అయినా ఇక్కడ మనకి ఎప్పుడన్నా వాటర్ ఫెసిలిటీ ఉంది. వాటర్ వస్తున్నాయా? వాటర్ ఫెసిలిటీస్. వాటర్ వస్తాయి. థ్యాంక్ యూ. మన ఒక సబ్స్క్రైబర్ కూడా అక్కడ ఇప్పుడే హాయ్ అయిపోయింది మనకి. చలో. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వర్ధన్, ఇక్కడ చూడొచ్చు చాలా మంది ట్రైన్స్ ఉన్నప్పుడు లేనప్పుడు అంటే ఇట్లా ర్యాక్ ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి కొంచెం నువ్వు ఒక అవేర్నెస్ చెప్పాలంటే, ఎప్పుడైనా హై పబ్లిక్ ఉన్నప్పుడు కానీ ఏదన్నా కొత్త రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కానీ మీరు అర్రీబరీలి వేరే ప్లాట్ఫామ్ మీదకి పోవాలని మీరు జంప్ చేస్తూ కానీ ట్రైన్ వచ్చినప్పుడు ఏంటి దాన్ని కేర్ చేయకుండా మీరు వెళ్తారు. కానీ అది చాలా డేంజరస్. అసలుంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంత ఓపిక అయినా మంచిదే, మీరు ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, దాని మించి అన్న వెళ్ళొచ్చు. లేకపోతే అంత మీకు ఇబ్బంది అనిపిస్తే ప్లాట్ఫామ్స్ కింద అంత ఓపిక ఉంటే మీరు ఇస్తుంటే ఒక ఫుట్పాత్ లాంటివి ఉంటుంది ఈ ట్రైన్ టు ట్రైన్. మీరు ఈ బెటర్ ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. దట్స్ ద పాయింట్. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇట్లా హరీబరీలి ప్లాట్ఫామ్స్ లైక్ ఈ రైల్ ట్రాక్ దాటుతూ. సో మీకు ఒకటే అడ్వైస్ ఇచ్చాడు ఏంటంటే, మీకు ఒక మేబీ లేట్ అయ్యేది ఉంటే కొంచెం ఒక తొందర వచ్చి మీరు మీ పనులు చూసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజర్. వర్ధన్, మనమైతే అంతా చూపిస్తున్నాం మన సబ్స్క్రైబర్స్కి, కానీ మనం మెయిన్ వచ్చేసి ఈ టైం గురించి అయితే మర్చిపోయినాం. లైక్ కొంచెం ఓల్డ్ ఏజ్ మెంబర్స్ ఉంటారు, ఎవరైనా ఓల్డ్ ఏజ్ గైస్ ఎవరైనా లైక్ ఎవరైనా ఎమర్జెన్సీగా టైం చూసుకోవాలంటే టైం కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది వర్ధన్? 11:23 అంటే 11 కదా. 23 అంటే 11. ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి చూడొచ్చు ఫ్రెండ్స్, మేమైతే మ్యాక్సిమం అంతా కవర్ చేసినాం. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా అంటే ఏ ట్రైన్ ఎక్కాలన్నా మీరు వచ్చేసి మెయిన్ ప్లాట్ఫామ్ 1కే రావాలి. ఇక్కడికి వెళ్ళి చాలా ట్రైన్స్ అయితే అంత ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి వచ్చేసి చూపించాలి మనం పైన రేస్ వచ్చేసి ఫ్యాన్స్ ఉన్నాయి, మనకి సిట్టింగ్ ఏరియా ఉన్నాయి. ఫస్ట్ అయితే డస్ట్బిన్స్ ఉండేవి కావు. ఇక్కడ చాలా అంటే చాలా రీకన్స్ట్రక్షన్ చాలా బాగా చేసిండు. హ్యాట్స్ ఆఫ్ ఎవరైనా చేసినా. యా గైస్, దిస్ ఈస్ ఫర్ ద డే. వీడియో ఈస్ వెరీ గుడ్. నాకు తెలిసి మేము అంతా కవర్ చేసాం కావచ్చు. అండ్ ఏమన్నా ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో. ఇది కొంచెం కొత్త. మీకైతే 99% అంతా చూపిస్తాం మనం. ఆల్మోస్ట్ చూపించినాం. ఒక 1% మిగిలిపోయింది అనుకుంటా. అది ఏం మిగిలిపోయింది ఒకసారి మీకు కామెంట్ బాక్స్ లో మాకు మెన్షన్ చేయండి. మీకు ఇలానే అయినా పెద్ద రైల్వే స్టేషన్లు ఏముంటాయి రా, అదే క్యాంటీన్స్, అవే రెస్ట్ రూమ్స్, అదే ప్లాట్ఫామ్స్. కరెక్టే, కానీ వర్ధన్ నువ్వు అది చూస్తలేవు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీరు కంపల్సరీ ఒకసారి అయితే వచ్చి విజిట్ కానీ. సో ఇదే ఫ్రెండ్స్, ఇక్కడికే వీడియో ఎండ్. మీకు ఇలానే కంటెంట్ వీడియో కావాలంటే అంటే కొత్త కొత్త కంటెంట్స్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా కంటెంట్ కావాలో. మేము ఆ విధంగా వీడియోస్ తీస్తాం. మా వంతు మేము మొత్తం ట్రై చేస్తాం. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ అయింది. సో మా బైక్లో పెట్రోల్ అయిపోతే అక్కడ రైల్వే స్టేషన్ కాడ ఏదో సమ్ ఎలిగేషన్స్ వచ్చి అది క్లోజ్ చేశారు. మాకు అటు దిక్కు లేకుండే ఇంకో దిక్కు వే ఉంటుండే. సో వచ్చే దారిలో పెట్రోల్ అయిపోయింది. అరౌండ్ మళ్ళీ మాకు సిటీకి రావాలంటే ఒక 4 kilometers చూపించింది. మేము ఒకవేళ మాకు అక్కడ ఒక అన్న వచ్చాడు టైంకి. అన్న వచ్చి అరౌండ్ ఇప్పుడు మమ్మల్ని డైరెక్ట్ బంక్ కాడ రాక టో ఇచ్చాడు. ఒకవేళ ఆ బ్రదర్ కనుక లేకుంటే సీరియస్లీ మేము లిటరలీ సఫర్ అవుతుంటాయి చాలా. అన్న వాళ్ళు గవర్నమెంట్ లెక్చరర్ అట. అన్న 10 minutes you have done. You all three have done is a very tough job, but you made it. I am Haji Pasha. చూడొచ్చు ఫ్రెండ్స్,
ఇక్కడ నిజంగా చెప్పాలంటే మా బైక్ అనేది పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయినాక మాకు అసలు తెలియదు ఆరపల్లి డీమార్ట్కి వెళ్ళి రావాలంటే చాలా దూరం, మాక్సిమం 3.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కానీ ఇక్కడ అన్న వచ్చేసి నేను అడిగిన అన్న లిఫ్ట్ ఇయర్ అని, నేను ఫస్ట్ అన్న ఏమనుకున్నాడు ఒక్కరిని అనుకున్నా, కానీ అక్కడ చూసేవాడికి ఏమైనా అక్కడ బండి కూడా ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారు. అన్న అయితే చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ అన్న వెరీ మచ్. very happy to help you. It's not a help, just I assist you only. ఇట్లానే ఏం కొడుతున్నా అందరూ మీరు కూడా హెల్ప్ చేయండి. అందరికి ఒక్కరికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేస్తారు. ఇలానే కొడుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. Okay, thank you. ఒక్క లైక్. Thousands of likes for these guys. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్. मजा आया.